నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడున్న టైంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఎప్పొస్తుంది డ్రగ్స్ కేసులు. ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ గురించే మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ మొత్తం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అయితే రెడ్ హ్యాండెడ్గా అయితే తను ఏవైతే డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకైతే పట్టుబడడం జరిగింది. అయితే దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ అయితే డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకైతే దొరకడం జరిగింది. దాంతోపాటు కూడా ఇంకా డ్రగ్స్ దొరికాయని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో ఏంటి సార్, అసలు ఏంటి ఇండస్ట్రీని ఆల్రెడీ మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల్లో, అంటే కొన్ని డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే రకుల్ ప్రీత్ పేరు బాగా వినిపించింది డ్రగ్స్ కేసులో. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరకడం వెనకాల అసలు ఏంటి అంటారు మరి? ఇప్పుడైతే ప్రజెంట్ తను డైరెక్ట్గా మీరు చెప్పినట్టు రెడ్ హ్యాండెడ్గా తను డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో రాజేంద్ర నగర్ పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు వాళ్ళు నిర్వహించినటువంటి దాడిలో అమన్ ప్రీత్తో పాటు ఇంకొక 4 నైజీరియన్లు కూడా సో ఉన్నారు. వాళ్ళందరూ కూడా డ్రగ్స్ సేవిస్తూ ఉండగానే వీడు పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 200 గ్రాముల కొకైన్. సో డ్రగ్స్లో కొకైన్ అనేది కాస్త కాస్ట్లీ డ్రగ్ అని చెప్పేసి చెప్తారు. సో అది ఆల్మోస్ట్ 2 crores వాల్యూ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. సో అమన్ ప్రీత్ ఇప్పుడు ఇలా పట్టుపట్టడం అనేది ఇప్పుడు చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే షాకింగ్ అనే చెప్పాలి, షాకింగ్ న్యూస్ లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే అతను ఆల్రెడీ 4 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అవును సార్. సో తెర్ర వెనుక అని చెప్పేసి ప్రవీణ్ చందర్ నెల్లూట్ల అనుకుంటా డైరెక్టర్ పేరు కూడా. సో అతను డైరెక్ట్ చేసాడు ఆ మూవీని. ఆ సినిమాతో అతను ఎంట్రీ ఇచ్చాడు. అదే సంవత్సరం తను రామరాజ్యం అని చెప్పేసి ఒక హిందీ ఫిల్మ్లో కూడా అక్కడ కూడా యాక్ట్ చేశాడు. సో ఆ రామరాజ్కి రకుల్ ప్రీత్ సింగే స్వయంగా క్లాప్ కూడా కొట్టారు. సో అట్లాగే లాస్ట్ ఇయర్ జెన్నిఫర్ అని ఇంకొక సినిమా కూడా స్టార్ట్ అయింది అతను హీరోగా. అది రిలీజ్ అయిందా లేదా అని చెప్పేసి అనేది ఇంకా నాకైతే అంత ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. బట్ ఏమైనప్పటికీ కూడా అతను కూడా తన అక్కతో పాటే సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తను కూడా రాణించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. బట్ మనకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోలు ఒక కొద్దిమంది తప్పితే, ప్రభాస్ లాంటి కొద్దిమంది తప్పితే ఆల్మోస్ట్ ఎక్కువ మంది స్టార్ హీరోస్ తోటి, మహేష్ బాబు అట్లాగే రామ్ చరణ్, తర్వాత అల్లు అర్జున్, వీళ్ళందరూ పక్కన తను హీరోయిన్గా యాక్ట్ చేసింది. అట్లాంటి అమ్మాయి తన పేరేంటి జాకీ భగ్నాని. సో అతన్ని ఒక బాలీవుడ్ ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరు. సో వసు భగ్నాని కొడుకు. అతన్ని రీసెంట్గానే పెళ్లి చేసుకుని ప్రేమలో పడి అట్లా ఒక హైఫై లైఫ్, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇప్పుడు ఆమె గడుపుతుంది. మీరు అన్నట్టు ఆమె మీద కూడా గతంలో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కానీ మనకు తెలుసు చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీల మీద వచ్చిన ఏవైతే ఆరోపణలు రావటం, పోలీసులు వాళ్ళని పిలిపించి విచారించడము, సో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవన్నీ జరిగినాయి. బట్ వాళ్ళ మీద ఏవి కూడా నిరూపణ కాలేదు. అట్లాగే రకుల్ ప్రీత్ మీద ఆరోపణలు వచ్చినా అవి ఏవి కూడా నిరూపణ కాలేదు, అది ఆరోపణలుగానే ఉన్నాయి. కానీ వేరేజ్ ఇప్పుడు ఆమె తమ్ముడు స్వయంగా డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుపడడం అనేది చాలామందిని షాక్కు గురి చేసినటువంటి విషయం. అట్లాగే అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే వరుసగా హేమ ఇష్యూ కానివ్వండి, సో అంతకుముందు క్రిష్ ఇష్యూ కానివ్వండి, మన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కానివ్వండి, ఇట్లా వరుస పెట్టి ఈ మధ్యకాలంలో చాలామందిని సెలబ్రిటీలు కేవలం మన సినిమా టీవీ రంగానికి కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అని చెప్పేసి యాక్చువల్గా రాడిసన్ బ్లూ కానివ్వండి, ఈవెన్ హేమ పట్టుబడినటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో కూడా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. వాళ్ళ పేర్లు బయటకు రాకపోయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ కారు కూడా అక్కడ ఉందని చెప్పేసి మనకు రావటం మనం చూసాం. సో కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. సో డ్రగ్స్ రహిత హైదరాబాదుగా
ఈ హైదరాబాద్ నగరాన్ని మారుస్తాము, అలాగే మొత్తం ఓవరాల్ తెలంగాణని అసలు డ్రగ్స్ అనేవి లేకుండా చేస్తాం. డ్రగ్స్ ఎవరైతే ఈ డ్రగ్స్ రాకెట్ల వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళందరినీ కూడా ఉపేక్షించేది అసలు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దానికి తగ్గట్టుగానే ఇక్కడ యాంటీ డ్రగ్స్ బ్యూరో కానివ్వండి, టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు, చాలా యాక్టివ్గా. సో ఎక్కడెక్కడ డ్రగ్స్ దందా నడుస్తూ ఉంది, ఎవరెవరు డ్రగ్స్ ప్యాడ్లర్స్ అనే వివరాలన్నీ కూడా వాళ్ళు రాబడుతూ, సో ఖచ్చితమైనటువంటి సమాచారంతో వాళ్ళు రైడ్స్ చేస్తూ, సో ఇప్పుడు దానికి ఉదాహరణగా ఈ అమన్ప్రీత్ సింగ్ అనే అతను దొరకటం అనేది, అంటే పోలీసులు ఎంత ఇదిగా ఉన్నారు, ఎంత యాక్టివ్గా ఉన్నారు తెలంగాణ పోలీసులు డ్రగ్స్ లేకుండా చేయటం కోసం హైదరాబాద్ని ఎంత పట్టుదలతో ఉన్నారనేది ఇదొక ఉదంతంగా మనం చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి అంటే ఎవరైనా సరే దీని వెనక ఇలాంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ సో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించటం లేదు అనేది, సో ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో అలాగే వాటి మీద ప్రభుత్వం పోలీసులు తీసుకునే చర్యలు ఎంత గట్టిగా ఉండబోతున్నాయి అంటే ఇంకా మనకు తెలియట్లా. రైడ్స్ ఉంటున్నాయి, పట్టుకుంటున్నారు, బట్ ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి ఏంటి, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ సేమ్ ఇదే రకమైనటువంటి పనులు చేయకుండా ఎలా వాళ్ళని నివారిస్తారు, అరికడతారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సినటువంటి విషయం. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ఎవరైతే ఆ డ్రగ్స్ అలవాటు పడి ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు దాని నుంచి బయటపడాల్సినటువంటి సమయం ఆసనమైంది. లేకపోతే సో వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ పరువు పోవడమే కాకుండా, అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే హేమాని విచారణకు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టి మరి ఇతని మీద ఇలాంటి యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవరో చెప్పింది కాదు, తను తప్పించుకోవడానికి కూడా ఇక్కడ అసలు ఆస్కారం లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? మరి ఇప్పుడు ఈయన మీద యాక్షన్స్ అంటే జైలు శిక్ష పడే అది ఉంటుందా? నాకు తెలిసి ఇది రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకోవడం అనేది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ఖచ్చితంగా అతను రిమాండ్కి అయితే తప్పకుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత అతను మళ్ళీ లాయర్లు పెట్టుకొని సో బెయిల్ తీసుకోవడం అనేది తర్వాత. కానీ ఇప్పుడు మాత్రం తనకి ముందస్తు బెయిల్స్ ఎట్లాంటివి తీసుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మినిమం 14 రోజుల జైలు జీవితం గడపాల్సిందే. సో ఆ తర్వాత సో అది మొదటి నేరం కింద అంటే పోలీసులు పెట్టే కేసుతో పాటు ఇతను ఏదైతే అప్పీల్ చేసుకుంటాడో ఆ అప్పీల్ని పట్టుకోండి. ఇదే ఫస్ట్ టైం అనుకోండి అతను పట్టుపట్టడం. సో ఫస్ట్ టైం కింద అతన్ని ఇప్పుడు ఏంటంటే ఒక బాధితుడిగా చూస్తారు. ఇక్కడ మనకు తెలిసి సమాచారం ఏంటంటే డ్రగ్ పెడ్లర్ అయితే కేసు బలంగా ఉంటుంది. కేవలం డ్రగ్స్ సేవించేవాడు అయితే అతను మొదటి నేరం కింద పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళతో పాటు 2 కోట్ల రూపాయలైన 200 గ్రాముల కొకైన్ కూడా పట్టుబడింది. కాబట్టి అతను కేవలం సేవిస్తున్నాడా లేకపోతే డ్రగ్ పెడ్లరా, డ్రగ్స్ అమ్ముతున్నాడా అనే విషయం కూడా పోలీసుల విచారణలో తేలుతుంది. సో దాన్ని బట్టి ఆ కేసు అతను డ్రగ్ పెడ్లర్ కూడా అయినట్టయితే ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించక తప్పదు. అలా కాకుండా కేవలం అతను డ్రగ్స్ కేవలం సేవిస్తున్నాడు అంటే మాత్రం సో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని బట్టి అతని మీద శిక్ష వేసే అవకాశం పోలీసులు కోర్టులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అది చూడాలి. మరి అతను కేవలం ఇప్పుడు పోలీసులు ఏం పెడుతున్నారు కేసులు అనేది ఇంకా మనకు పూర్తి సమాచారం అందలేదు. ప్రస్తుతానికైతే అతను డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్గా రాజేంద్రనగర్ పోలీసులు పట్టుపడ్డాడు అనే విషయం మాత్రం మనకు అందినటువంటి సమాచారం. సో దాని మీద కేసును బట్టి అతను జైలుకి వెళ్తాడా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.